హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మామిడికాయ రోటి పచ్చడి. అది కూడా మా నాయనమ్మ చేతి రోటి పచ్చడి. ముందుగా మామిడికాయని కడిగి ఆరబెట్టుకోవాలి ముక్కలు కోసి. మామిడికాయలు పూర్తిగా డ్రై అవ్వాలి. మా నాయనమ్మ గారు చాలా బాగా చేస్తారు రోటి పచ్చడి. ఏదైనా సరే ఎక్సలెంట్గా కుదిరిద్ది ఆమె చేస్తే. నాయనమ్మకి మామిడికాయ రోటి పచ్చడి చాలా చాలా ఇష్టం. మామిడికాయలు వచ్చాయంటే చాలు, మేము వీక్లీ వన్స్ మామిడికాయ రోటి పచ్చడి కంపల్సరీ చేస్తాం. మామిడికాయ ముక్కలు డ్రై అయిన తర్వాత రోట్లోకి ఎండుమిర్చి, గల్లులుప్పు తీసుకొని దంచాలి. బాగా దంచాలి, అది అంతా మెత్తగా అవ్వాలన్నమాట. అలా దంచుతూ ఉంటే ఫస్ట్ నేను దంచుతాను నాయనమ్మ అంటే, నీ వల్ల కాదు, కంట్లో పడిందని భయపడతావు, నేను దంచుతాను, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పింది. మా నాయనమ్మ తీసుకొని దంచిన కూసేపటికే మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకా కొంచెం పలుకులు ఉన్నాయని దంచుతూ గట్టిగా దంచుతుంది. నాకైతే అస్సలు రావట్లేదు, ఎలా దంచాలో కూడా రావట్లేదు. తర్వాత కొంచెం సదురుతూ దాన్ని దంచేసింది. మొత్తం దంచిన దాన్ని తీసి ఒక పక్కన పెట్టాలి. ఎంతైనా పాతకాలంలో మా నాయనమ్మలు చేసిన కష్టం వల్ల చాలా ఈజీగా చేయగలుగుతున్నారు ఏ పనైనా సరే. అదే మనమైతే ఈ రోజుల్లో ప్రతిదీ మిక్సీలో వేస్తున్నాం. అదే రోట్లో నూరుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది. కారం మెత్తగా అయిన తర్వాత కొంచెంగా మెంతులు లైట్గా ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలన్నమాట. లైట్ ఫ్రై చేసిన తర్వాత మెంతులు కూడా 1 టీ స్పూన్ మెంతులు వేసి, తర్వాత ఆవాలు కూడా వేయాలి. ఆవాలు ఫ్రై చేయకూడదు, అవి డైరెక్ట్గా వేసేయాలి. అవి కూడా 1 టీ స్పూన్ వేయాలి. ఉప్పు సరిపోకపోతే తగినంత వేయండి. నేను ఆవాలు మెంతులు వేసే క్లిప్పు మర్చిపోయాను. ఇంకొంచెం మెత్తగా అయిన తర్వాత పొడిని తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మా నాయనమ్మ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నాలాగా మీకు ఎంతమందికి నాయనమ్మ దగ్గర నేర్చుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక్కొక్కటిగా వేస్తుంటే, నీకు రావట్లేదు దంచడం, నువ్వు ఇలా వేస్తే ఎంతసేపు దంచుతావని అంటూ ఉంటుంది మా నాయనమ్మ. ఒక్కొక్క ముక్క దంచుతుంటే మెత్తగా అవుతుంది. అలా కాదు, కొంచెం పలుకులుగా రావాలి ముక్కలు ఎప్పుడైనా. ఇదిగోవే నాయనమ్మ, నాకు దంచడం అస్సలు రావట్లేదు, నువ్వే తీసుకొని దంచు స్పీడ్గా, నువ్వు దంచుతుంటేనే స్పీడ్గా అవుతుందని నేను మా నాయనమ్మకి ఇచ్చేసి నేను పక్కన కూర్చొని అసలు ఎలా దంచాలి, ఎలా చేయాలని చూస్తూ ఉన్నాను. మామిడికాయ ముక్కలు దంచడం అయిపోయిన తర్వాత వాటితో పాటే కొంచెం వెల్లిపాయలు కూడా వేయాలి. వెల్లిపాయలు వేసి కారం మనం పక్కన పెట్టుకున్నాం చూడండి, ఫస్ట్ దంపిన కారం, ఉప్పు, ఎండుమిర్చి, కారం, అది కూడా వేసి ముక్కలు మళ్ళీ వేసి మంచిగా కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ తగినంత ఉప్పు వేసి చేయాలి. పచ్చడి మళ్ళీ తొక్కుకొని తీసి పక్కన పెట్టి తరువాత పోపు పెట్టుకొని తింటే ఉంటుంది. సమ్మర్ స్పెషల్ మ్యాంగో రోటి పచ్చడి ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశానండి. వీడియో కానీ ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం టెన్షన్ వస్తుంది వీడియో చేసేటప్పుడు, అది కూడా నేను పోగొట్టుకొని మంచిగా చేయడానికే ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ కానీ నాకుంటే నేను ఇంకా చేయగలుగుతానని నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకనే చిన్న వీడియోసే పెడుతున్నానండి, ఏమనుకోకండి. ఇంకా ముందు లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా లాంగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్కి వచ్చినంత సపోర్ట్ వస్తుందని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీలో ఎంతమందికి అయితే రోటి పచ్చడి ఇష్టం ఉంటే నాకు కామెంట్ చేసి లైక్ చేయండి. నాలాగే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారా? అయితే మీరు టెన్షన్ పెట్టకండి, నాలాగా కొంచెం కూల్గానే చేస్తాను. ఇక నుంచి కొంచెం టెన్షన్ పడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు చేయాలనే చూస్తున్నాను. మరి మీకు మీ నాయనమ్మ చేతి వంటలంటే ఎంతమందికి ఇష్టం? నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో చాలా కష్టంగా ఉంది. అది చూసుకుంటూ మీ వీడియోస్ తీయడం కూడా నాకు చాలా లేట్ అవుతుంది. ప్లీజ్ ఏమనుకోకండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇంకొక కొంతమందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
నేను బాగా చేయడానికి ట్రై చేస్తాను. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. హారని అమ్మ